ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇది మొదటి మ్యాచ్ మాట. మొదటిగా టాస్ గెలిచి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్ చేయమన్నారు. మొదట్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వచ్చేసి ఏమాత్రం స్కోర్ చేయకుండానే వికెట్లు పారేసుకున్నారు. మెయిన్గా ఆర్సీబీ దుక్కు డెబ్యూ చేసిన జాకబ్ డెఫే వచ్చేసి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని పవర్ ప్లేలోనే వెంటనే వికెట్లు తీసి స్టార్టింగ్లోనే ఎస్ఆర్హెచ్ని ఒక కష్టాల్లో నెట్టాడు. డఫీ చూసుకుంటే 4 ఓవర్లకి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దాని నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ అలానే క్లాసిన్ వచ్చేసి టీంని ఆదుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి బాగా ఆడారు. అలానే వీళ్ళిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ అనేది బాగా బిల్డ్ చేశారు. మెయిన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసి ఎక్కడైతే వరల్డ్ కప్లో వదిలాడో ఆ ఇన్నింగ్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. 80 పరుగులు చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా క్లాసెన్ వచ్చేసి 31 పరుగులు చేశాడు. లాస్ట్లో అనికేత్ వర్మ వచ్చేసి 43 పరుగులు చేశాడు. మెయిన్గా ఆర్సీబీ ఫీల్డింగ్ అలానే బౌలింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. మెయిన్గా ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు, అది కూడా విరాట్ కోహ్లీ డ్రాప్ చేశాడు. 202 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీలో వచ్చేసి చూసుకుంటే తొలితే ఫిలిప్ సాల్ట్ వచ్చేసి వికెట్ కోల్పోయాడు 2వ ఓవర్లోనే. నెక్స్ట్ వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్గా పటికల్ వచ్చేసి విరాట్ కోహ్లీతో కలిసి వీళ్ళిద్దరూ స్కోర్ని పరిగెట్టించారు. వీళ్ళిద్దరు చూసుకుంటే పవర్ ప్లే ముగిసే టైంకే 70 పరుగులు సాధించారు. మెయిన్గా పడికల్ చూసుకుంటే 26 బాల్కి 69 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ స్లోగా స్టార్ట్ చేసి ఒకవైపు స్కోర్ పెంచుకుంటూ పోయారు. దాని నెక్స్ట్ వచ్చిన రజత్ పడిదర్ కూడా 12 బాల్కి 31 పరుగులు చేసి టీంని విన్కి చాలా దగ్గరగా వచ్చాడు. లాస్ట్లో టీమ్ డేవిడ్ అలానే విరాట్ కోహ్లీ కలిసి ఆర్సీబీని 6 వికెట్లతో గెలిపించారు.